నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో 20 సంవత్సరాలకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో. మీరు మీ ఇంటికి పంపిస్తూ ఉన్న విలువైన వస్తువులను ఇక్కడ తూకం వేసి ఎలా తీసుకుంటారో ఇండియాలో కూడా తూకం వేసి అలానే ఇస్తారు. కువైట్లో ఏ కార్గో ఇవ్వలేని ఆఫర్లు యూసఫ్ కార్గో వారు ఇస్తూ ఉన్నారు. ప్యాకింగ్ ఫ్రీ, పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియాకు, ఇండియా నుంచి కువైట్కు వెళుతూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూసుకుంటే ఎలుకల ద్వారా సోకుతూ ఉన్న హాంటా వైరస్ ఏదైతే ఉందో అది సోకిన వారిలో బతికే వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని చెప్పేసి, అలాగే లక్షణాలు కూడా తొందరగా కనిపెట్టలేకపోతూ ఉన్నట్లు వైద్య నిపుణులు తెలుపుతూ ఉన్నారు. హాంటా వైరస్ సోకిన క్రూయిక్షీప్ కానారీ దీవులలో లంగరు వేసిన తర్వాత దాని నుంచి తరలించబడిన ప్రయాణికులు సైనిక మరియు ప్రభుత్వ విమానాలలో తమ యొక్క స్వదేశాలకి తిరిగి వెళ్ళడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఒక అమెరికన్కు పాజిటివ్గా నిర్ధారణ కాగా ఒక ఫ్రెంచ్ ప్రయాణికుడు వారు ప్రయాణిస్తూ ఉన్న వేరువేరు విమానాలలో వ్యాధి లక్షణాలను అయితే కనబరిచారు. విమానాలలో వ్యాధి లక్షణాలు కనబరిచిన తర్వాత ఎంబీ హోడియస్ నుంచి తరలించబడిన 17 మంది అమెరికన్ ప్రయాణికులలో ఒకరికి హాంటా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. అయితే అతనికి ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని చెప్పేసి అమెరికా ఆరోగ్య శాఖ అధికారులు అయితే ప్రకటించడం జరిగింది. అంతకుముందు స్వదేశానికి తిరిగి వస్తూ ఉన్న విమానంలో 5 ఫ్రెంచ్ ప్రయాణికులలో ఒకరికి లక్షణాలు కనిపించాయని, దీంతో వారందరికీ పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నట్లయితే అధికారులు తెలుపుతూ ఉన్నారన్నమాట. కాబట్టి విమాన ప్రయాణం చేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో కరోనా సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారో ఇప్పుడు కూడా అటువంటి జాగ్రత్తలు తీసుకున్నారన్నమాట. ప్రస్తుతం ఈ యొక్క వ్యాధికి సంబంధించి, కరోనాకు సంబంధించి మనం చూసుకుంటే కానీ జలుబు కానీ దగ్గు కానీ ఈ యొక్క లక్షణాలు ఎక్కువగా కనిపించేవన్నమాట. ప్రస్తుతం హాంటా వైరస్ కు సంబంధించి సోకిన తర్వాత కూడా లక్షణాలు కనిపించడం లేదని చెప్పేసి, ఆ లక్షణాలు త్వరగా గుర్తించకపోతే ప్రాణానికి ప్రమాదం ఉందని చెప్పి తెలుపుతూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే ట్రావెలింగ్ చేస్తూ ఉన్నారో కువైట్ నుంచి ఇండియాకు, ఇండియా నుంచి కువైట్కు, వాళ్ళు తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే మిగతా గల్ఫ్ దేశాలలో ఉన్న మన భారతీయులు సౌదీ కావచ్చు, యూఏఈ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, ఒమన్ కావచ్చు, యూఏఈ నుంచి ఖతార్ నుంచి ప్రయాణించి మన భారతీయులు కూడా తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.